బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత త్వరలోనే రాజకీయ ప్రకటన చేయబోతున్నట్లు పులివెందులలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తన తండ్రి 5వ వర్ధంతి రోజైన ఈ నెల 15వ రోజున ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజేంద్రరెడ్డి 15వ తేదీన కడపలో ఆత్మీయ సమావేశం పేరిట అభిమానులతో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా రాజకీయంగా వేసే అడుగులపై కీలక ప్రకటన చేయాలని భావిస్తున్నారు. మరి వివేకానందరెడ్డి కుమార్తె సునీత త్వరలోనే రాజకీయ ప్రకటన చేయబోతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కాశీరావు అందిస్తారు. కాశీరావు, చెప్పండి. లహరి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత త్వరలోనే రాజకీయ ప్రకటన చేయబోతున్నట్లు పులివెందుల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. తన తండ్రి 5వ వర్ధంతి రోజైనటువంటి ఈ నెల 15వ నిర్ణయం తీసుకోవాలని ఆమె భావిస్తున్నారని సమాచారం. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఈ నెల 15వ తేదీన కడపలో ఆత్మీయ సమావేశం పేరిట అభిమానులతో భేటీ కానున్నారు. రాజకీయంగా వేసే అడుగులపై కీలక ప్రకటన చేయాలని కూడా వాళ్ళు భావిస్తా ఉన్నారు. రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు, అందుకు గల కారణాలను వైఎస్ఆర్ జిల్లా వాసులకు, ప్రత్యేకించి పులివెందుల నియోజకవర్గ ప్రజలకు వివరించే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. తండ్రి వివేక్ హత్య, అలాగే సిబిఐ దర్యాప్తు వెలుగు చూసినటువంటి కుట్ర కోణాలు, అనంతరం జరిగినటువంటి పరిణామాలు, దాంతో పాటుగా ఎవరైతే బాధితులపైనే పోలీసులు ఎదురు కేసులు పెట్టడానికి కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే న్యాయ పోరాటం కొనసాగిస్తున్నటువంటి సునీత సరైన రాజకీయ వేదిక ద్వారా రానున్న ఎన్నికల్లో పులివెందుల వైకాపా నేతలను ఎదుర్కొనే వాళ్ళ దానిపై అభిమానుల అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. ఇక రానున్న ఎన్నికల్లో వివేక భార్య సౌభాగ్యంను కడప ఎంపీ లేదా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించాలనే అభిప్రాయంతో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే సౌభాగ్యమ్మను ఒకవేళ కడప ఎంపీగా నిలబెట్టినట్టయితే సునీత కూడా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని చెప్పి కూడా భావిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. వీటన్నిటిని ఆత్మీయ సమావేశంలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం మొదట పులివెందుల్లోని విద్యా గార్డెన్స్ ఎంపిక చేసి దానికి సంబంధించినటువంటి అద్దె కూడా చెల్లించారు. ఒప్పందం చేసుకున్నాక ఎవరో అంటే వైకాపా నుంచి నేతల ఒత్తిళ్లతో దాని నిర్వాహకులు మాట మార్చి ఆ రోజు ఫంక్షన్ హాల్ ఖాళీ లేదని చెప్పినట్లు కూడా ప్రచారం జరుగుతా ఉంది. దీంతో ఆత్మీయ సమావేశాన్ని సునీత కడపకు మార్చుకున్నారు. ఇటీవల ఢిల్లీ వేదికగా సునీత మీడియా సమావేశం నిర్వహించి తన వేదనను కూడా వెలుబుచ్చిన పరిస్థితి అయితే మనకు తెలిసిందే. ఇక రానున్న ఎన్నికల్లో జగన్ ఓటు వేయొద్దంటూ కూడా ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ సమావేశంలో రెండవ అడుగుగా ఆత్మీయ సమావేశం పేరిట ఈ కార్యక్రమాన్ని తలపెట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు మొత్తాన్ని కూడా అటు వైఎస్ఆర్సీ కడప జిల్లా అలాగే పులివెందుల ప్రజలకి తెలియజెప్పాలనే ఉద్దేశంతో దాన్ని రాజకీయ వేదికగా చేసుకోవాలనే ఆలోచనతోనే సునీత ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. లహరి, రైట్ కాశీరావు. మరి ఇప్పుడు చూసుకుంటే షర్మిల కూడా మనకి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అలాగే ఇప్పుడు సునీత కూడా జాయిన్ అయిపోతున్నారు. మరి దీనివల్ల వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయంటారు? అంటే సునీత కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుందా, లేదా వైఎస్ వివేకానందరెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుందా, అలాగే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుందా అనేది ఇంకా తెలియరావాల్సి ఉంది. అసలు వీళ్ళు రాజకీయంగా పోటీ చేస్తారా లేదా అనేది కూడా ఇంకా తెలవాల్సింది. అయితే రాజకీయ వేదికగా చేసుకుని జరిగినటువంటి వివేకానందరెడ్డి హత్య తర్వాత జరిగినటువంటి పరిణామాలను అక్కడ జిల్లా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. అయితే కొంతవరకు పులివెందుల్లో ఎదురు లేకుండా ఉన్నటువంటి వైసీపీ పార్టీకి ఈ రకమైనటువంటి పోకడ, అలాగే ఈ రకమైన అంటే సునీత ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం కానీ, ఆమె ఎన్నికల్లో నిలబడడం కానీ కొంతమేర నష్టం వాటిల్లే పరిస్థితి అవుతుంది. అయితే ఈ నష్టాన్ని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటాడో, ఎన్నికల్లో ఏ రకమైన వ్యూహాలు అనుకరిస్తాడో వేచి చూడాల్సిందే. లహరి, రైట్, థ్యాంక్ యూ కాశీరావు.